టీవీ5 మీడియా సంస్థ అధిపతిగా చేసిన బ్రోకర్ రాజకీయాలకు మెచ్చి బీఆర్ నాయుడుకి సీఎం చంద్రబాబు టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు కాళ్లను పట్టుకుని సంపాదించుకున్న టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు ఒక మచ్చలా మిగిలిపోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన శ్రీవారి క్షేత్రంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి బీఆర్ నాయుడు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన మాటలు హిందువుల మనోభావాలు దెబ్బతీశాయని అన్నారు. న్యూ జోన్ ఆర్థో ఆయిల్ అంటూ ప్రజలను వంచిన మోసగాడు బీఆర్ నాయుడు అని ధ్వజమెత్తారు. టీవీ5లో అర్ధరాత్రి మిడ్నైట్ మసాలా షోలు వేసి దౌర్భాగ్య చరిత్ర ఆయనదన్నారు. బీఆర్ నాయుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే హిందువుల పవిత్రంగా భావించే తిరుమల క్షేత్రాన్ని తరచుగా వివాదాల్లోకి తీసుకువచ్చేలా కూటమి ప్రభుత్వం వివరిస్తుందని టీటీడీ చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు పవిత్రమైన తిరుమల క్షేత్రాన్ని మచ్చలా తెచ్చేలా వివరిస్తున్నాడు. ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తిగా ఆయన వ్యవహార శైలి ఉండటం లేదు. తిరుమల పవిత్రతకు విఘాతం కలిగించేలా ఆయన ప్రవర్తిస్తున్నారు. తిరుమలలో శ్రీవారి సమక్షంలో ఎవరైనా సరే భక్తిభావంతో గోవిందనామాలను పారాయణం చేస్తారు. కానీ టీటీడీ చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు మాత్రం శ్రీవారి సన్నిధిలో అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తూ దూషణకు దిగుతున్నారు. ఆయన తిరుమలలో నిర్వహిస్తున్న మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్న భాషను చూసి హిందువులు బాధపడుతున్నారు. బీఆర్ నాయుడు గతంలో ఆధ్యాత్మిక సేవా రంగంలో ఉన్నారా? హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడ్డారా? హిందూ మతాన్ని గౌరవించి ప్రచారం చేశారా? తిరుమల క్షేత్రానికి ఏమైనా చేశారా అని చూస్తే ఒక్కటీ లేదు. కేవలం ఆయన ఒక వ్యాపారి. బీహెచ్ఈఎల్లో ఉద్యోగం చేసేవాడు. తర్వాత ఆయన టీవీ5 అనే మీడియా సంస్థను స్థాపించారు. ఈటీవీలో చర్చలకు వచ్చే వారితో వైఎస్ జగన్పై దూషణలు చేయించడం, చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తడం చేసేవారు. చంద్రబాబు సేవలో ఆయన తరించారు. దానికి ప్రతిఫలంగా టీటీడీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. చంద్రబాబు కాళ్లను పట్టుకోవడం, చంద్రబాబే ఆయన కాళ్లకు పట్టుకుని ఈ పదవిని అప్పగించాడో మాకు తెలియదు. కానీ బీఆర్ నాయుడు వంటి వ్యక్తి ఇటువంటి పవిత్రమైన పదవిని కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు మహాపాపం చేశారు. గతంలో టీటీడీ చైర్మన్ పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2 సార్లు భగవంతుడి దయ వల్ల టీటీడీ చైర్మన్ నియమితులయ్యారు. తిరుమలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. అటువంటి ఆయన్ను పట్టుకుని టీటీడీ చైర్మన్ స్థానంలో ఉన్న బీఆర్ నాయుడు వీడు డెకాయిడ్ వంటి పదాలతో దూషణలకు దిగడం అందరికీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎవరితోనైనా పెట్టుకోండి, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే సహించేది లేదు, మర్యాదగా ఉండదు, నేను ఎంతకైనా తెగిస్తాను అని బెదిరింపులకు దిగడం ఆయన దిగజారుడుతనంకు నిదర్శనం. ఇష్టం వచ్చినట్లుగా భూమన కరుణాకర్ రెడ్డి, వైఎస్ జగన్ దంపతులపైన కూడా నోరు పారేసుకున్నారు. ఆయనతో పెట్టుకుంటే ఏం చేస్తాడో చెప్పాలి. మాజీ మంత్రి రోజాను కూడా డైమండ్ రాణి అంటూ నీచంగా మాట్లాడాడు. పవిత్రమైన స్థానంలో ఉండి ఒక మహిళపై ఇలా దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయడం ఆ పదవికి మచ్చ తెస్తున్నాడు. బీఆర్ నాయుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.